ఇప్పుడు మనం వేదాంత నియమంలో 78వ శ్లోకాన్ని చూడబోతూ ఉన్నాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. సుప్తేరుద్ధాయ సుప్త్యంతం బ్రహ్మైక్యం ప్రవచించితాం నాతిదురే నృణాం నృత్యం ఇది వేదాంత నియమ. ఇదే చెప్తోంది ఈ వేదాంత నియమం. ఏమంటున్నాడు? నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేదాకా ఆ బ్రహ్మాన్ని మాత్రమే చింతించాలి తప్పించి ఇంకా దేన్ని గురించి కూడా ఆలోచించకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే మోక్షం పొందాలి అనుకునేవాడు ఎప్పుడూ బ్రహ్మను గురించి ఆలోచించాలి. సర్వకాల సర్వావస్థల ఏదో బ్రహ్మను గురించి ఆలోచించాలి. కారణం ఏమిటి? మృత్యువు నీ దరిదాపుల్లోనే ఉంటుందయ్యా, ఎక్కడో ఉండదు, నీ పక్కనే ఉంటుంది. నువ్వు ఏ క్షణాన మరణిస్తావో ఎలా మరణిస్తావో తెలియదు. నీ మరణానికి కారణం ఏమిటో తెలియదు. నీకు మరణ సమయం కనుక వచ్చింది అంటే సాక్షాత్తు దేవదేవుడు ఆదిదేవుడు కూడా నిన్ను ఆపలేడు, నిన్ను రక్షించలేడు. కాబట్టి ప్రతి క్షణంలోనూ మోక్షగామి అయినటువంటి మానవుడు ఆ పరమాత్మని గురించి మాత్రమే చింతించాలి అని అంటూ ఉన్నది ఈ వేదాంత నియమం. చూడండి, ఇక్కడ ఏం చెబుతోంది అంటే నిరంతరము సత్యాన్వేషణలో ఉండేటటువంటి వాడు, అలాంటి వాడు సత్యాన్వేషణలో ఉన్నాడు అంటే బ్రహ్మను గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఎప్పుడూ బ్రహ్మను గురించే ధ్యానం చేయాలి, బ్రహ్మను గురించే ఆలోచించాలి, బ్రహ్మను గురించే మాట్లాడాలి, బ్రహ్మను గురించే వినాలి. అటువంటి వాడు మాత్రమే, అప్పుడు మాత్రమే అతడు మోక్షం పొందుతాడు. ఇది విషయం. ఇక్కడ సర్వకాల సర్వావస్థల యందు బ్రహ్మను గురించి మాత్రమే మాట్లాడేవాడు మాత్రమే మోక్షం పొందుతాడు. ఇతరమైన ఆలోచనలు చేసేవాడు మోక్షం పొందనుగాక పొందడు. ఇది గుర్తించాల్సిన విషయం. ఎలా? భాగవతంలో ఒక చిన్న ఆ విషయం. అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతాడు, పరమాత్మ, ఓ దేవదేవ, మోక్షం పొందాలి అంటే ఏం చేయాలి? మోక్షం పొందాలంటే ఏం చేయాలి అంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు, అర్జున, మోక్షం పొందాలి అంటే రేపల్లెలో గోపికలు గోపాలురు ఏ రకంగా అయితే చరించారో, అంటే ఏ రకంగా అయితే జీవించారో ఆ రకంగా జీవించాలి అన్నాడు. అసలు వాళ్ళు ఏ రకంగా జీవించారు? గోపికలు కానీ గోపాలురు కానీ ఉదయం మంచం మీద నుంచి లేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ లేచేవాళ్ళు. వాళ్ళంతా నిద్ర లేవటమే కృష్ణ కృష్ణ అంటూ లేచేవాళ్ళు. అలా లేచినటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఏ పని చేస్తున్నప్పటికీ కృష్ణ కృష్ణ అంటూనే చేసేవాళ్ళు. గోశాల బాగు చేస్తూ ఉన్నా, దూడల్ని పాల కోసం వదులుతూ ఉన్నా, గోవుల దగ్గర పాలు పితుకుతూ ఉన్నా, ఏ పని చేస్తున్నా సరే, భోజనం చేస్తున్నా కృష్ణ కృష్ణ అంటూనే ఉండేవాళ్ళు. నిద్రపోయే సమయంలో తప్పించి మిగిలిన అన్ని సమయాల్లోనూ కూడా కృష్ణ కృష్ణ అనే అంటూ ఉండేవాళ్ళు. అదే భగవానుడు చెప్తాడు, అర్జున, నిజంగా నీకు మోక్షం కావాలి అనే కోరుకుంటే నువ్వు కూడా ఇలాగే చేయాలి అంటాడు. కాబట్టి ఇక్కడ కృష్ణ కృష్ణ అనేటటువంటి ఈ దీంతోనే నువ్వు చేయాలయ్యా అని అర్జునుడికి చెప్తాడు.
కాబట్టి ఇప్పుడు మనం ఏమిటి, సర్వకాల సర్వావస్థలందు కూడా పరమాత్మనే, ఆ బ్రహ్మాన్నే తలుస్తూ ఉండాలి. ఎందుకనంటే ఏ క్షణంలో మనం ప్రాణాలు పోతాయో మనకు తెలియదు, మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర జరిగినటువంటి యథార్థ సంఘటన ఇక్కడ చెప్తూ ఉన్నాను నేను. మా ఇంటి దగ్గర జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. ఒక దొడ్లో ఒక తాడి చెట్టు బాగా ఏపుగా ఎదిగిపోయింది. అది దోవకు అడ్డంగా ఉంది, దాన్ని తీసేయాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నారా ఇంటి వాళ్ళు. సరే, చివరికి ఒక రోజున కొట్టేసేవాళ్ళని పిలుచుకొచ్చారు. అరే నాయన, ఈ తాడి చెట్టు కొట్టేయాలరా అని. సరేను అన్నారు. వాళ్ళ ముందు చెట్టు పైకి ఎక్కి చెట్టు తలగాస్తా నరికేశారు. నరికిన తర్వాత ఇప్పుడు చెట్టుకి తాడు కట్టారు, చెట్టు మొదల్లో నరికారు. సగానికి పైగా నరికేశారు మొదలు. లెక్క ఏమిటి అంటే, సగానికి పైగా చెట్టును నరికి దానికి తాడు కట్టేసి ఆ తాడిని పట్టుకు లాగేయటం అనేది అది పద్ధతి, చెట్టు కొట్టడం అంటే. సగానికి పైగా చెట్టును నరికేశారు, ముందే తాడు కట్టేశారు, ఆ తాడిని పట్టుకొని లాగాలి. ఇప్పుడు మనం ఎటువైపుకి లాగాలో, ఆ చెట్టు ఎటువైపు పడాలో ముందే చూసుకుంటారు. అలా చూసుకుని ఆ తాడు కట్టేశారు. లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. 4 మనుషులు నుంచున్నారు, లాగుతున్నారు. లాభంలే, కదలటం లేదు. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా చెట్టు విరిగి పట్టల్లా, వీళ్ళ బలం సరిపోవటల్లా. పోనీ వదిలేద్దాం అంటే, పెద్ద గాలి కనుక వచ్చింది అంటే ఆ చెట్టు కాస్త పడిపోతుంది. ఎటు పడుతుందో తెలియదు, సగం కొట్టేస్తున్నది. దాన్ని ఇప్పుడు ఏం చేయడానికి లేదు, తప్పనిసరిగా లాగాల్సిందే ఇంకా. సరే, ఇప్పుడు ఎవరైనా ఇంకొకళ్ళు సాయం వస్తే బాగుండు, తోడుంటే బాగుండు అనుకున్నాను. ఆ పక్కనే సుబ్బిగేడు ఇల్లు ఉంది. సుబ్బిగేడు అంటే వాడి అసలు పేరు సుబ్బయ్య. కూలి పని చేసుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం 1:30 అయింది. వాడు కూలి పని కోసం బయటికి వెళ్ళాడు. అలా బయటికి వెళ్ళినటువంటి సుబ్బయ్య మధ్యాహ్నం 1:30కి భోజనానికి వచ్చాడు. భోజనం చేసి మళ్ళీ కూలి పనికి వెళ్ళిపోవాలి. భోజనానికి వచ్చాడు. ఇప్పుడు ఆ భోజనానికి వాళ్ళ ఆవిడేమో భోజనం పెట్టింది, కంచంలో అన్నం పెట్టింది. కాళ్ళు చేతితో కడుక్కొచ్చాడు, తినడానికి కూర్చోబోతున్నాడు. వెంటనే వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అరే నాయనా సుబ్బయ్య, ఈ చెట్టు లాగాలరా, ఇట్లా ఉన్నది, దాన్ని లాక్కుండా వదిలేసామంటే ఎవరి మీద పడుతుందో, ఎప్పుడు పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉందిరా. అందుకని ఆ చెట్టు లాగాలి, మా బలం సరిపోవటం లేదు. బాబు ఒక్కసారి రా, నువ్వు ఒక్కసారి రా చాలు, ఒక చేయి వేయి. మా నలుగురితో పాటు నువ్వు కూడా ఒక చేయి కనుక వేసావు అంటే ఆ చెట్టు కాస్త లాగేస్తాము. ఆ తర్వాత నువ్వు వచ్చి భోజనం చేద్దు కానీ నువ్వు రావాల్సిందే అని అడిగారు. సరే, అందరూ సాటి వాళ్ళే కదా, తోటి వాళ్ళు. సరేను అన్నాడు ఈ సుబ్బయ్య. వాళ్ళతో పాటు వెళ్ళాడు. చెట్టు రావడానికి తాను కూడా పోయి తాడు పట్టుకున్నాడు. వీళ్ళ బలం సరిపోయింది, తాళ్ళు లాగాడు. ఇప్పుడు ఏమిటి అంటే, తాళ్ళు అయితే ఆ చెట్టు కాస్త పడిపోతుంది. ఆ చెట్టు పడేటప్పుడు మనం ఆ చెట్టు మన మీద పడకుండా చూసుకుని మనం తప్పుకోవాలి. ఇంతే ఇక్కడ జరగవలసింది. సరే, అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. తాళ్ళాగారు. పెళ్ళపెళ్ళాడుతూ ఆ చెట్టు కాస్త విరిగిపోతుంది. అంతా చూస్తున్నారు. విరిగిపోతుంది, చెట్టు పడిపోతుంది. ఎవరికి వాళ్ళు తప్పుకుని పారిపోయారు. పారిపోయారు.
అందరూ కూడా అటుపక్కకి ఇటుపక్కకి ఎవరికి దొరికిన దవ అంతా ఖాళీనే కదా, ఎటైనా పారిపోవచ్చు, పారిపోయారు. కానీ విచిత్రం ఏమిటి అంటే సుబియుడు పారిపోయాడు, కానీ వాడు ఎటువైపు అయితే పారిపోయాడో అటువైపే పడింది ఆ చెట్టు. వాడు పోయిన దిక్కునే పడింది అంతే. మరుక్షణంలో అక్కడికక్కడే చచ్చిపోయాడు. చూడండి, ఎవరైనా ఊహిస్తారా? భోజనానికి కూర్చున్నవాడు తాటి చెట్టు కింద పడి చచ్చిపోతాడు, కంచంలో అన్నం పెట్టుకున్నవాడు అన్నం తినకుండా చచ్చిపోతాడు అని ఎవరైనా అసలు ఊహించగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఇది జరిగే పని కాదు, కానీ జరిగింది. ఎందుకని అంటే ఆ మృత్యువు ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో అవన్నీ రాసిపెట్టి ఉంటాయి. అలాగే జరుగుతుందంటే అలాగే రాసిపెట్టి ఉంటుంది. ఒక ఆయన కారులో వెడుతూ ఆయన గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు, ఏదో చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టుకున్నాడు, పెద్దవాడు, 10 మంది ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన కారులో పెడుతూ పక్క వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, నేను ఇదిగో ఈ పని చేస్తాను, కొద్ది రోజుల్లో ఇంకో ఫ్యాక్టరీ కూడా నేను ప్రారంభం చేస్తాను, ఇంకో ఫ్యాక్టరీని, దానికి అప్లికేషన్ పెట్టాను, లైసెన్స్ కూడా వచ్చింది, సో ఆ ఫ్యాక్టరీ కూడా పెడతాను, నేను అది ఇచ్చేస్తానని చెప్తున్నాడు. అలా చెప్తూ పెడుతున్నటువంటి ఆ క్షణంలోనే ఎదురుకుండా ఒక లారీ వచ్చి కొట్టింది కారుని. అంతే, మరుక్షణంలో ఈ పెద్ద ఆయన కాస్త ఢమని చచ్చిపోయాడు. మిగిలిన వాళ్ళకి దెబ్బలు తగిలినా ఈయన కాస్త ఢమాన్ని చచ్చిపోయాడు. ఆయన ఊహలు ఎక్కడున్నాయి? ఏం ఆలోచిస్తున్నాడు? ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఏమైంది? కాబట్టి సావు అనేది ఎప్పుడు వస్తుందో, ఏ పక్క నుంచి వస్తుందో, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే అంటారు, పొగగును తాచుపాము వలె ప్రాణి చరించినదాది. పొగగును తాచుపాము వలె ప్రాణి జనించినదాది, వెంబడిని తగిలి చరించు మృత్యువు. పగబట్టినటువంటి తాచుపాము ఎలా అయితే వెంట తిరుగుతుందో అట్లాగే మానవుడు జన్మించిన దగ్గర నుంచి వెంబడిని తగిలి చరించు మృత్యువు. ఆ మృత్యువు అనేది మనం వెనకాలే తిరుగుతూ ఉంటుంది. విధాతయు దాని వశంబే అన్నతో మిగిలిన భూతజాలము ప్రమేయము చెప్పగనేదా. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, ఆయన కూడా ఈ మృత్యు యొక్క వసుడే. ఇంకా మిగిలిన విషయాలు చెప్పడం ఎందుకయ్యా అని అంటూ ఉన్నారు ఇందులో. ఈ విషయాన్ని కననేనదు లోకము కళ్ళుండి కూడా ఈ లోకం చూడలేదు, ఈ విషయాన్ని లోకం తెలుసుకోలేదు అని అంటూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మృత్యువు అనేది ఏ క్షణంలో అయినా ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఈ కారణం చేతనే జీవించి ఉన్నంతకాలము నీకు తీరిక లేకుండా, క్షణం తీరిక దొరికినా సరే నువ్వు రామరామ అంటూ ఆ భగవానుడిని స్మరించాలి తప్పించి, ఆ బ్రహ్మమునే చింతిస్తూ ఉండాలి తప్పించి ఇంకో పని చేయకూడదు. మోక్షం కావాలంటే ఇలాగే చేయాలి అని అంటుంది ఈ వేదాంత డిండిమం.